తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే శ్రమ పడితేనే తప్ప మీకు సక్సెస్ రాని పరిస్థితి. ఉద్యోగస్తులకు మీ నైపుణ్యాలు, మీ స్కిల్స్‌ని చక్కగా సమయపాలన చేయడం వల్ల, మీ పనిని కరెక్ట్ టైంలో ఇవ్వడం వల్ల, మీరు గతం నుంచి చేసుకుంటున్న ఈ సిస్టమాటిక్ వేని మీ పై అధికారులు గుర్తించి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే మీకు ఒక శుభవార్త చెప్పడంతో పాటు మీకు ఇష్టమైన పనిని వాళ్ళు చేసే అవకాశం కనబడుతోంది. ఇష్టమైన పని అంటే జీతం పెంచడము, ప్రమోషన్ ఇవ్వడము. అలాంటి పనులు మీకు ఈరోజు జరగబోతున్నాయి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా ఈరోజు సక్సెస్ అవుతుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీరు చేసే ప్లాన్స్ కానీ, మీరు పెట్టే పెట్టుబడులు కానీ ఈరోజు చాలా చక్కని మంచి ఫలితాలు భవిష్యత్తులో ఇవ్వబోతాయన్నమాట. వ్యవసాయదారులకు మీ చేసే పంటల విషయంలో కానీ, చల్లే క్రిమి కీటకాదుల మందుల్లో కానీ, లేదా విత్తనాలలో కానీ మీరు ఆచితూచి అడుగు వేసి మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారి సలహా తీసుకుని మీరు ముందుకు సాగినట్టయితే కనుక నష్టపోయే పరిస్థితి లేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలను మెరుగుపరచుకోండి. కొంతమంది బద్ధకంతోనో, కొంతమంది నెగ్లిజెన్సీతోనో మీకు వచ్చిన మంచి అవకాశాలని వదులుకున్నారు గతంలో. అలాంటి ప్రయత్నం ఇప్పుడు చేయకండి. అయితే ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేయండి. అంటే ఈ గతంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ప్రత్యేకించి సిఆర్ఎంస్ అంటే కస్టమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. లేదా ప్రాజెక్ట్లో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి సమర్థవంతమైన వ్యూహాలతో, ప్రణాళికలతో, పథకాలతో మీరు ముందుకు సాగాలి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే బీపీ పెరిగే అవకాశం కనబడుతోంది. రక్తపోటుకు సంబంధించినటువంటి వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. అది ఎందువల్ల, ఎలాగా అనేది మీరు యోచన చేసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. కుటుంబ పరంగా చూసినట్టయితే మానసిక ఆనందం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. వివాహానికి కానీ, సంతానం కోసం కానీ మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడిని ఆరాధన చెయ్యండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను తప్పనిసరిగా వినండి. మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం సం సూర్యాయ నమః అని, దాంతో పాటుగా ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ 2 మంత్రాలను 108 108 చొప్పున పొద్దున్నే చదివినట్టయితే కనుక మీకు గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే కష్టపడి చదివి ఒక ప్రణాళికాబద్ధంగా కనుక మీరు వెళ్ళినట్టయితే అన్నిటిలోనూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. చదువు మీదే, మీ కెరియర్ మీదే దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు సానుకూలత పెరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆకస్మిక శుభవార్తలు మీ రంగంలో వింటారు. ప్రమోషన్స్ వస్తాయి. స్థాన చలనాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు రాబట్టడానికి ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పెట్టుబడులు ధారాళంగా పెట్టుకోండి. పారిశ్రామిక రంగంలో కొత్త కొత్త మార్పులు చేస్తేనే తప్ప పాత పద్ధతుల్లోనే మీరు పెడతాము అంటే కనుక అలాగే ఉంటుంది తప్ప కొత్తగా లాభాలు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు కొత్తగా ఆలోచన చేయండి. కొత్త ఒరవడిని సృష్టించండి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే శ్రమ పడితేనే కానీ పంట పండే అవకాశం కనబట్టలేదు. ఒకంత నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి టెక్నాలజీ విషయంలో మీరు అప్డేట్ అవ్వాలి, లేకపోతే ముందుకు వెళ్లే అవకాశం కనబట్టలేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి శుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు కొంతమందికి గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించిన, కాన్స్టిపేషన్ కి సంబంధించిన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఇది నెగ్లెక్ట్ చేసే పరిస్థితి అయితే కాదు. ఇది కనుక అంటే మలబద్ధకాన్ని, కాన్స్టిపేషన్ ని కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే అది క్యాన్సర్లోకి పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి, లేదా వినండి. ఇంతకన్నా సులువు అంటే కష్టం కదా. తప్పనిసరిగా వినండి. ఒకసారైనా వింటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. కొంతమందికి వినే అవకాశం కూడా మాకు లేదు జాబ్ రీత్యా అని అనుకున్నట్టయితే కనుక చిన్న మంత్రము అనంత, అచ్యుత, గోవింద ఈ 3 నామాలు 108 సార్లు కనుక పఠించినట్టయితే
కొన్ని సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఓం అనంత అచ్యుత గోవింద అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు పఠించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువులో ఒత్తిడిని తగ్గించుకోవాలి, మరింత శ్రమ పడాలి. ఉద్యోగస్తులకు మీ పనితీరును మెరుగుపరచడం ద్వారా మంచి గుర్తింపుని పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారంలో పోటీ పెరిగితేనే తప్ప మీకు మీరే పోటీగా భావించి అలా కాంపిటేటివ్గా ఉంటేనే తప్ప లాభాలు పొందే పరిస్థితి లేదు. అలా చేస్తే కృషితో మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. పారిశ్రామిక రంగం చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనువైన సమయము. ఆ ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు మీకు పంటల మీద పరిజ్ఞానంతో తక్కువ ఉన్నా కానీ లేదా లోపించినా కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకుని విత్తనాలు కొనే విషయంలోనూ లేదా మందులు కొనే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే నష్టాలు పోయే అవకాశం లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొంతమందికి అవకాశాలు వస్తాయి, కానీ వాళ్ళు ఈగో యాటిట్యూడ్ వల్ల వదులుకునే పరిస్థితి, తద్వారా చెడ్డు పేరుని తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఆ ప్రయత్నాలు చెయ్యకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అధిష్టానం నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. కొత్త పదవులు చేపట్టే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కొంతమందికి చర్మ సంబంధిత వ్యాధులు రావడము, లైక్ సోరియాసిస్ కానీ లేదా స్కిన్ అలర్జీస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల్లో సత్సంబంధాలు తొలగి మాటా పెరిగి విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకం తప్పనిసరిగా చదవండి. చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు నిరంతరము శ్రమ చేస్తేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి. ఉద్యోగస్తులు మీ యొక్క పనితీరును, మీ స్కిల్స్ ను డెవలప్ చేసుకుంటేనే కనుక ఉన్న దాంట్లోనే ఉన్నట్టుగా అయిపోతుంది తప్ప మీకు డెవలప్మెంట్ అనేది గోచరించదు. కాబట్టి మీ స్కిల్స్ ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండండి. వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. గతంలో ఉన్న సమస్యలను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది మీ వ్యాపార సంస్థల ద్వారా కావచ్చు, మీ కింది ఉద్యోగులు కావచ్చు, లేదా మీ కాంపిటీటర్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త అభివృద్ధికి మార్గాలు అన్వేషించండి. అవి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఏర్పాటు చేసుకోండి. వ్యవసాయదారులకు వ్యవసాయ పనుల్లో శ్రద్ధ పెట్టి మరీ చేయాలి. వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండండి. కొత్తవి కోర్సెస్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీకొచ్చిన అవకాశాలను తప్పనిసరిగా వినియోగించుకోండి. అది చిన్నదా పెద్దదా అనే యోచన చేయకుండా మీకు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలను దృష్టిలో పెట్టి నిర్ణయం తీసుకుంటే కనుక, అంటే ప్రజల గురించి ఆలోచించి వారిని మీ దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రజలకు ఇటు అధిష్టానానికి మీకు కూడా మచ్చరాని పరిస్థితిగా చూసుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మీరు మంచి నాయకుడు అని అనిపించుకుంటారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత తప్పనిసరి అవసరము. చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా కుటుంబంలో పెద్ద వివాదాలు తల ఎత్తి గాలి దుమారంలాగా చిన్నగా మొదలయ్యి పెద్ద తీవ్రమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఇది గతం నుంచే వస్తోంది, కానీ ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా జరిగిన ఇష్యూ అయితే కాదు. మీకు గత కొంతకాలంగా అలా జరుగుతూ ఈ రోజు విపరీత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అది మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ విపరీత స్థాయికి చేరుకుంది. కనీసం ఈ రోజైనా మీరు జాగ్రత్తలు తీసుకొని మీ కుటుంబ పెద్దలతో చర్చలు జరిపి ఈ వివాదాలు, ఈ సమస్యలు, ఈ ఒడిదుడుకుల్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయండి. అది ఏదో సిల్లీగా పోతే పోనీలే అనుకున్నట్టయితే కనుక కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయానికి వెళ్ళి శివుడికి మీ పేర అర్చన చేయించుకోండి. మీ కుటుంబంలో ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో
వాటిని పోవాలి అన్నట్టుగా స్వామివారికి విన్నవించుకుని అప్పుడు అభిషేకం చేసుకోండి. శక్తి ఉన్న వాళ్ళు ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే ఇలాంటి కుటుంబ సమస్యలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.